ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి యందు నిత్యము కూడా మనం మహాభారత అంతర్గత వనపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆచార్యముఖంగా మనం చక్కగా సంకల్పం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయకా. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే యథాశక్తి శ్రీమన్మహాభారత శ్రవణ విధ్యంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చక్కగా ప్రతినిత్యము కూడా మనం ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి యందు సాయంకాల సంధ్యా సమయమున మనం చక్కగా మహాభారత అంతర్గత వనపర్వమును మనం పారాయణం చేసుకుంటూ తదంతర్గతమైనటువంటి ధర్మములను మనం ఎంతో కూడా తెలుసుకుంటూ ఉన్నాం కొద్దిగా. అయితే ఈరోజు కొంచెం కారణాంతరముల వలన ఆచార్యుల వారు ఈరోజు రాలేకపోయారు. అందువలన మనం యథాశక్తి అసలు మహాభారత పారాయణం చేయడం వలన కలిగేటటువంటి ఫలితమేమిటి, మహాభారతంలో చెప్పబడినటువంటి ధర్మాలను మనం వినడం వలన కలిగేటటువంటి ఫలితమేమిటి అనేటటువంటి విశేషాలను మనం ఈరోజు ఎత్కించితు తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా జనమేజయుల వారు
వైశంపాయన మహర్షుల వారిని అడిగారట. ఏమని అనంటే, భగవన్ కేన విధినా శ్రోతవ్యం భారతం బుధై ఫలం కిం కేచదేవాశ్చ పూజ్యా వై పారణేష్వ్య. హే భగవన్, ఓ భగవంతుడా, నీవు కేన విధినా ఏ ప్రకారముగా ఇమం భారతం ఈ భారతం అనేటటువంటి గ్రంథాన్ని శ్రోతవ్యం మనం ఏ విధంగా వినాలి, అలాగే ఫలం కిం కిం ఫలం ఈ భారతమును మనం శ్రవణం చేయడం వలన కలిగేటటువంటి ఫలమేమిటి, అదేవిధంగా ఇందులో కేచదేవాహ ఇందులో దేవతలు ఎవరెవరు ఉంటారు, పూజ్యాశ్చ ఎవరు పూజనీయ దగినటువంటి వారు, వీటినన్నిటినీ కూడా నాకు సవిస్తరముగా వివరింపుము అని చెబుతూ వస్తూ ఉన్నారు. అడిగారు, ఆ మాట అడిగారు. ఇంకా ఇదే కాకుండా దేయం సమాప్తే భగవన్ కించ పర్వణి పర్వణి వాచక కీదృశ్చ అత్ర ఏష్టవ్య తద్వదస్వమే. పర్వణి పర్వణి ప్రతి పర్వము కూడా మనం సమాప్తే కిం దేయం, ఓ భగవంతుడా, ఈ మనం ఇన్ని పర్వలని ఉన్నాయి, ఈ పర్వలను మనం అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో లేదు శ్రవణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఏమేమి సమర్పించాలి, ఏ విధమైనటువంటి వారిని వాచకుడిగా ఎంచుకోవాలి. అంటే మనం ఉపన్యాసం చేస్తున్నాము అని అంటే, మనం వింటున్నాము అని అంటే, ఉపన్యాసాన్ని మనం వింటున్నాము అని అంటే ఆ ఉపన్యాసకుడు ఏ విధంగా ఉండాలి, వారి యొక్క లక్షణములు ఏవి, ఇవన్నీ కూడా తద్వదస్వ మే నేను తెలియకోరుచున్నాను, నాకు దయచేసి దాన్ని వివరింపము అని జనమేజయుల వారు వైశంపాయనులను గురించి అడిగారట. వెంటనే ఆ వైశంపాయనుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే, వైశంపాయన ఉవాచ శృణురాజన్ విధిమిమం ఫలం యచ్చాపి భారతాత్ శ్రుతాత్ భవతి రాజేంద్ర యత్వం మామనుపృచ్ఛసి. సరే, ఆ వైశంపాయనుల వారు జనమేజయుల వారు అడిగినటువంటి ప్రశ్నలకు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే, శృణురాజన్ విధిమిమం ఫలం యచ్చామి భారతాత్. ఈ భారతము ద్వారా, మహాభారతమును మనం వినటము ద్వారా కలిగేటటువంటి ఫలితాన్ని, అందులో చెప్పబడినటువంటి ధర్మములను మనం ఆచరించడం ద్వారా కలిగేటటువంటి ఫలాన్ని నేను నీకు చెప్పగోరుచూ ఉన్నాను, చెబుతూ ఉన్నాను. దయచేసి మీరంతా కూడా శ్రద్ధగా వినండి అని చెప్పడానికి ఆరంభించారట వైశంపాయనుల వారు. ఏమని చెబుతున్నారు అనంటే, దివిదేవ మహీపాల క్రీడార్థం అవనింగతాః కృత్యా కార్యమిదం చైవ తతశ్చ దివమాగతాః. భో మహీపాల, ఆయన అడిగినటువంటి వారు ఎవరు అనంటే జనమేజయుల వారు. ఆయన కూడా ఒక భూమిని పరిపాలించేటటువంటి రాజు కావున ఆయనను సంబోధిస్తూ ఉన్నారు ఈ వైశంపాయనుల వారు. ఏమని అనంటే, భో మహీపాల, ఓ రాజా, దివి దేవాః క్రీడార్థం అవనిం ఆగతాః. స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలు ఎవరెవరైతే ఉన్నారో, ద్యుహు అంటే స్వర్గం, ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో దివిదేవాః క్రీడార్థం అవనిం ఆగతాః, ఆడుకోవటానికి ఈ భూమిని గూర్చి వచ్చారయ్యా. వారు అలా వచ్చినటువంటి వారు కృత్యా కార్యమిదం చైవా, వారంతా కూడా వారు వచ్చారు, ఆవిర్భవించారు. ఆవిర్భవించాక వారి కార్యం ఏది అనంటే రాక్షస సంహారం. ఆ రాక్షస సంహారం ఏదైతే ఉందో దానిని చేసుకున్నారు. అలాగే మనలాంటి ప్రజలందరికీ కూడా మంచి విషయాలను, ధర్మములను మనకు ఆ తత్వబోధనంతా కూడా బోధింపచేశారు. బోధింపచేసి తతశ్చ దివంగతాః, ఆ తదుపరి యథావిధిగా వారు స్వర్గమును గూర్చే బయలుదేరారు అని చెబుతూ ఉన్నారు. అంటే చూడండి, ఇక్కడ మహాభారతంలో వచ్చినటువంటి వారు దేవతలు. ఆ దేవతలంతా కూడా కేవలం
ఆడుకోవడానికి వచ్చారు, వారు ఆడుకున్నాక వారి పని పూర్తి అయిపోయాక వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెబుతూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, ఈ మహాభారతంలో ఉండేటటువంటి ప్రతి మానవుడు కూడా, ప్రతి పురుషుడు కూడా, భీముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ధర్మరాజు కావచ్చు, అర్జునుడు కావచ్చు, వీరు ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా వారంతా కూడా సాత్వికమైనటువంటి గుణములతో కూడినటువంటి వారంతా కూడా దేవతాతుల్యులే, వారంతా కూడా దేవాంశభూతులే. వారందరూ కూడా వచ్చారు. వచ్చి ఏం చేశారు? వారు ఏదో ఆడుకోవడానికి వచ్చారు అని అన్నారు. వారి ఆట ఏమిటి అని అంటే రాక్షస సంహారం. అంటే తామసమైనటువంటి గుణములతో కూడినటువంటి ఈ దుర్యోధనాదులను ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా కేవలము సంహరించడానికి మాత్రమే వచ్చారు. వారి యొక్క పనిని పూర్తి చేసుకున్నారు. యథావిధిగా మళ్ళీ స్వర్గలోకమును గురించి వారు యథావిధిగా బయలుదేరారు అని చక్కగా చెబుతూ ఉన్నారు. తతశ్చ దివంగతాః. ఆ తదుపరి హంతయత్తే ప్రవక్ష్యామి తచ్ఛృణుష్వ సమాహితః ఋషీణాం దేవతానాంచ సంభవం వసుధాతలే. యత్ ప్రవక్ష్యామి, నేను నీకు యత్ ప్రవక్ష్యామి, నేను ఏదైతే చెబుతూ ఉన్నానో, ఇప్పుడు మీరు అడిగారు, మీరు అడిగినటువంటి దానిని నేను చెబుతూ ఉన్నాను. ఆ చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు సమాహితః తచ్ఛృణుష్వ, సమాహితుడై ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏకాగ్ర చిత్తంతో నీవు శృణుష్వ, వినవలసినది. ఇంకా ఏం చెబుతున్నారు అనంటే, ఋషీణాం దేవతానాంచ సంభవం వసుధాతలే. ఈ భూమి యందు ఈ ఋషుల యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, దేవతల యొక్క ఆవిర్భావం అంటే దేవతలు అనేటటువంటి వారు ఏ విధంగా ఇక్కడ భూమి యందు ఉద్భవించారు, వారు ఏ విధంగా నడియాడారు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. మీరు దయచేసి శ్రద్ధగా వినండి అని చెబుతూ ఉన్నారు వైశంపాయనుల వారు. మరి ఆ దేవతలు ఎవరయ్యా అనంటే చెబుతున్నారు, అత్ర రుద్రాస్తథా సాధ్యాః విశ్వే దేవాశ్చ శాశ్వతాః ఆదిత్యాశ్చాశ్వినౌ దేవౌ లోకపాలా మహర్షయః. అత్ర రుద్రాః, రుద్రులు అంటే ఏకాదశ రుద్రులు, తథా సాధ్యాః సాధ్యులు, విశ్వే దేవాశ్చ శాశ్వతాః త్రయోదశ అంటే 13 మందితో కూడినటువంటి విశ్వే దేవతలు, ఆదిత్యాః అంటే ద్వాదశాదిత్యులు 12 మంది ఆదిత్యులు, అశ్వినౌ అశ్వినీ దేవతలు అంటే వైద్యానికి సంబంధించినటువంటి దేవతలు అశ్వినీ దేవతలు, లోకపాల మహర్షయః లోకపాలాః ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఇంద్ర అగ్ని యమ నిరరుతి వరుణ వాయు కుబేర ఈశాన అనేటటువంటి ఇంద్రాది అష్టదిక్పాలకులు, మహర్షయః గౌతమాది 7 మహర్షులు, గుహ్యకాః గుహ్యకులు, సగంధర్వాః గంధర్వులు, నాగాః నాగులు, విద్యాధరాః విద్యాధరులు, సిద్ధాః సిద్ధులు, ధర్మః ధర్మం అని పిలవబడేటటువంటి ఒకానొక పదార్థము, స్వయంభూః బ్రహ్మగారు, అదేవిధంగా కాత్యాయనో వరః కాత్యాయనుడు అని పిలువబడేటటువంటి ఒకానొక మహర్షి, గిరజః అనేక గిరులు, సాగరాః సముద్రములు, నదులు, తథైవ అప్సరసాంగనాః అప్సరస కిన్నర గంధర్వులందరూ కూడా, గ్రహాః ఆదిత్యాది గ్రహములు, సంవత్సరాః ప్రభవాది 6 సంవత్సరములు, ఆయనాని అంటే దక్షిణాయన ఉత్తరాయనములు, ఋతవః అంటే 6 ఋతువులు వసంతాది 6 ఋతువులు, స్థావరం జంగమం చైవ స్థావరం, స్థావరం అనంటే ఎప్పుడూ కూడా కదలకుండా స్థిరంగా ఉన్నటువంటివి. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, వాటిని స్థావరం అని పిలువబడుతుంది. జంగమం అని అంటాం. జంగమం అని అంటే మనం కదిలేటటువంటివి ఏవైతే ఉన్నాయో అది ద్విపాదులు కావచ్చు, చతుష్పాదులు కావచ్చు, వీరితో కూడినటువంటిదై జగత్సర్వం సురాసురం దేవతల చేత రాక్షసుల చేత భారతే భారతశ్రేష్ఠ ఏకస్థమిహ దృశ్యతే. ఈ మహాభారతాన్ని మనమంతా కూడా ఉన్నటువంటి అన్ని పర్వలను కూడా మనం చక్కగా అధ్యయనం చేస్తే వీరంతా కూడా మనకు అక్కడక్కడ తారసపడుతూ ఉంటారట. వీరందరూ కూడా మహాభారతంలో అవశ్యం ఖచ్చితంగా ఆయా సందర్భాల్లో మనకు అగుపడుతూ ఉంటారట.
ఇంకా ఏమి అనంటే తేషాం శ్రుత్వా ప్రతిష్టానం నామకర్మానుకీర్తనాత్. సరే అంతా బాగానే ఉంది, వారి గురించి మాకెందుకయ్యా అనంటే ఇక్కడ ఆయన ఇంకొక వాక్యం చెబుతున్నారు. తేషాం ప్రతిష్టానం శ్రుత్వా, వారి వారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వినటము ద్వారా, అదేవిధంగా నామ కర్మ అనుకీర్తనాత్, వారి యొక్క కేవల వారి యొక్క నామ స్మరణ మాత్రము చేతనే, ఇంకా కర్మ అనుకీర్తనాత్, వారు చేసినటువంటి గొప్ప గొప్ప పనులు ఏవేవైతే ఉన్నాయో, బృహత్ కార్యములు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క చర్చ ఒకసారి మనం చేసుకుంటేనే నామకర్మ అనుకీర్తనాత్ కృత్వాపి పాతకం ఘోరం, మనం అనేకమైనటువంటి ఘోరమైనటువంటి పాపమును చేసినప్పటికీ కూడా సద్యో ముచ్యేత పాండవ, కేవలం ఇక్కడ చెప్పబడినటువంటి రుద్రాది దేవతలు ఎవరెవరైతే ఉన్నారో వారి యొక్క నామ సంకీర్తన చేత, లేదు వారు చేసినటువంటి కర్మ సంకీర్తన చేత మాత్రమే మనం ఎంతో పాపం చేసుకున్నప్పటికీ కూడా ఆ పాపము నుండి ఎవరైతే శ్రవణం చేస్తాడో, ఎవరైతే కీర్తనం చేస్తారో వారు అన్ని పాపము నుండి వాడు విడవబడతాడు అని దాని యొక్క తాత్పర్యం. కృత్వాపి పాతకం ఘోరం సద్యో ముచ్యేత పాండవ. ఇతిహాసమిమం శ్రుత్వా యథావత్ అనుపూర్వశః సంయతాత్మ శుచిర్భూత్వా పారం గత్వా చ భారతే. చూడండి ఇంకా ఏం చెబుతున్నారు అనంటే ఇతిహాసమిమం శ్రుత్వా యథావత్ అనుపూర్వశః, దీనిని ఈ మహాభారతం అనేటటువంటి గ్రంథాన్ని ఎవరైతే యథావత్ ఉన్నది ఉన్నట్లుగా అనుపూర్వశః ఒక వరుసగా మనం ఏ విధంగా అయితే ఇక్కడ పర్వలు మొదటి పర్వ, రెండవ పర్వ, మూడవ పర్వ ఇలా ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మనం దీనిని శ్రవణం కానీ లేదు అధ్యయనం కానీ మనం చెయ్యాలి. అది కూడా ఎలా చెయ్యాలి అనంటే సంయతాత్మ శుచిర్భూత్వా, ఏకాగ్ర చిత్తముతో వాడు నిత్యము కూడా శుచిర్భూతుడై దీని యొక్క గ్రంథస్థ శ్లోకములను కావచ్చు, ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి ధర్మములను ఆచరించడంలో కావచ్చు మనం ఈ విధంగానే కర్మను ఆచరించాలి అని చెబుతూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా చెబుతూ ఉన్నారు అనంటే సహజంగా మనం ఒక బ్రహ్మయజ్ఞం అనేటటువంటిది ఒకానొక నిత్య కర్మ. ప్రతి బ్రాహ్మణుడు కూడా బ్రహ్మయజ్ఞం అనేటటువంటిది చేయాలి అని ఒక విహితమైనటువంటి కర్మ. ఈ పంచమహాయజ్ఞములలో బ్రహ్మయజ్ఞం కూడా ఒకటి. దేవయజ్ఞం, భూతయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, మనుష్యయజ్ఞం అని 5. ఈ దేవయజ్ఞము అనంటే దేవతలను ఉద్దేశించి చేసేటటువంటి హోమ కార్యక్రమాలు, యాగ కార్యక్రమాలు, యజ్ఞ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవయజ్ఞం అనుకుందాం. అదేవిధంగా భూతయజ్ఞం మన భూమి యందు ఉన్నటువంటి భూతములు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి మనం తినబోయేటటువంటి పదార్థాన్ని ముందుగా ఆ భూతములకు సమర్పణ చేసేటటువంటి పద్ధతి, కర్మ ఏదైతే ఉందో దానిని భూతయజ్ఞం అని పిలువబడుతుంది. మరి పితృయజ్ఞం 3వది. పితృయజ్ఞం అంటే ఏమిటి అనంటే నిత్యము కూడా మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ పరమపదించినట్లయితే, లేదు తత్పూర్వజులు ఎవరైతే ఉన్నారో, ఇంకా మన తండ్రి ఉన్నారు, తండ్రి పైన ఉన్నటువంటి తాతగారు కావచ్చు, వారి నాన్నగారు కావచ్చు, వారి నాన్నగారు కావచ్చు, ఇలా ఎవరెవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి నిత్యము కూడా తర్పణాది కర్మలు కావచ్చు, లేదు అనంటే కేవల అన్నదానములను వారిని ఉద్దేశించి ఒక బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం కావచ్చు. ఇది ఏదైతే ఉందో దానిని పితృయజ్ఞం అని పిలువబడుతుంది. ఆ తదుపరి బ్రహ్మయజ్ఞం, మనుష్యయజ్ఞం. సరే, మనం ప్రస్తుతానికి మనుష్యయజ్ఞం గురించి తెలుసుకొని యథావిధిగా బ్రహ్మయజ్ఞంలోకి వెళదాం. ఈ 3 కర్మలను పూర్తి చేసుకున్న పిమ్మట మనం యథావిధిగా బ్రహ్మయజ్ఞము, ఆ తదుపరి మనుష్యయజ్ఞం అనేటటువంటి కర్మను ఆచరించుకోవాలి. మనుష్యయజ్ఞము అనంటే ఏమిటి అనంటే గోదోహన మాత్రం తత్ర స్థిత్వా అతిథిమాకాంక్షేత్ అని వాక్యం. ఎప్పుడూ కూడా మన నిత్య కర్మలో ఒక పాలు పిండేటటువంటి సమయం ఎంతైతే ఉందో, ఆవు దగ్గర కూర్చొని పాలు పిండేటటువంటి సమయం ఎంతైతే ఉందో అంత సమయం వరకు కూడా మనం
ఇంటి ముంగిట కూర్చొని ఎదురు చూస్తూ ఉండాలట. ఎవరో ఒకరు బ్రాహ్మణుడు రాకపోతాడా, వారికి ఇంత భోజనం అనేటటువంటిది పెట్టకపోతామా, లేదు ఇంకొకరు ఎవరైనా సరే రాబోతారా, వారికి మనకు చేతనైనటువంటి ధాన్యం కావచ్చు, ధనం కావచ్చు, వీటిని మనం వారికి అర్పించకపోతామా అనేటటువంటి భావనతో చేసేటటువంటి యజ్ఞం, కర్మ ఏదైతే ఉందో దానిని మనుష్య యజ్ఞం అని పిలువబడుతుంది. ఈ విధంగా 4. ఈ 5వది ఏమి అని అంటే బ్రహ్మయజ్ఞం. ఈ బ్రహ్మయజ్ఞం ఏమిటి అని అంటే బ్రహ్మ అనేటటువంటి పదార్థానికి వేదం అని అర్థం ఉన్నది. అంటే నిత్యము కూడా వేదాన్ని అతను అధ్యయనం చేస్తూ ఉండాలి. లేదు వేద తత్వమైనటువంటి వేద సారములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిత్యము కూడా ఒకసారి స్మరణ చేసే, చింతన చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానిని బ్రహ్మయజ్ఞం అని పిలువబడుతుంది. ఉదాహరణకి చూడండి, ఇక్కడ అవి ఏవేవి చెయ్యాలి అని అంటే స్వాధ్యాయమధీత రుచోయజుంషి సామాని అధర్వాంగిరస బ్రాహ్మణాని కల్పాన్ గాథానారాశంసీ ఇతిహాస పురాణానీతి అని వాక్యం. ఇక్కడ చక్కగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఇతిహాసములు, గాథలు, పురాణములు ఇలా మొత్తం 10 చెప్పబడి ఉన్నాయి. వాటిని నిత్యము కూడా అధ్యయనం చేస్తూ ఉండాలి. మన శక్తి కొలది ఏదో ఒకటి వేదాన్నైనా అధ్యయనం చేయొచ్చు, లేదు రామాయణ పుస్తకాన్ని తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేను అధ్యయనం చేస్తాను అని సంకల్పించి యథావిధిగా చేయవచ్చు, లేదు మహాభారతాన్నైనా అధ్యయనం చేయొచ్చు. ఇలా చెబుతూ ఉన్నటువంటి క్రమంలో ఎందుకు కూడా ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఎందుకు అధ్యయనం చేయాలి, ఈ విధంగా మనం ఎందుకు చేయాలి అనేటటువంటి ప్రశ్న ఎవరికైనానూ కూడా రావచ్చు. అదే చెబుతూ ఉంటారు, అక్కడ అవసరం లేనటువంటి పక్షమున మందోపి న ప్రవర్తతే అని అంటారు. అంటే బుద్ధి లేనటువంటి వాడు కూడా అటువైపు వెళ్ళడట. వాడికి ఏదైనా సరే అటువైపు అవసరం ఉంటేనే ఆ పని కావచ్చు, అటువైపు వెళ్ళడం కానీ జరుగుతుంది. ఏమాత్రం లాభం లేకుండా, ఏమాత్రం దాని నుండి వాడు విషయ సంగ్రహం లేకుండా వాడు ఎప్పుడు కూడా ప్రవర్తించడు. అది బుద్ధి లేనటువంటి వాడు కూడా అలా ప్రవర్తించడు. మందోపిన ప్రవర్తతే, బుద్ధి లేకుండా ఉన్నటువంటి వాడు కూడా అటువైపు వెళ్ళడు అని శాస్త్రం చెబుతోంది. మరి ఇక్కడ ఋగ్వేదాదులను అధ్యయనం చేయండి అని అంటే తద్వారా వచ్చేటటువంటి ఫలం అనేటటువంటిది ఏదో ఉంటుంది. అది ఏమి అని అంటే చెబుతూ ఉన్నారు, వేదాన్ని నువ్వు అధ్యయనం చేయడం వలన ఎదురుచోధీతే పజాహుతిభిరేవ తద్దేవతాస్తర్పయతి. నీవు ఋగ్వేదాన్ని ఆ బ్రహ్మయజ్ఞంలో ఒక రుక్కు కావచ్చు, ఒక సూక్తం కావచ్చు, ఒక అష్టకం కావచ్చు, ఒక అధ్యాయం కావచ్చు, ఏదైనా నువ్వు కూడా కించిత్ మాత్రం నువ్వు అధ్యయనం చేసినట్లయితే పజాహుతిభిరేవ, ఒక పాలతో, ఆవు యొక్క పాలతో నీవు హోమం చేస్తే ఆ దేవతలు అనేటటువంటి వారు ఎంత తృప్తి చెందుతారో కేవలము ఈ ఋగ్వేదంలో చెప్పబడినటువంటి అధ్యయన మాత్రం చేత దేవతలు అంత తృప్తి చెందుతారు. ఇక్కడ తృప్తి చెందడం అంటే ఏమిటి అని అంటే ఆ తృప్తి చెందగా వచ్చేటటువంటి ఫలం దేవతలు మనకి ఏదైతే ఇస్తారో అది కేవలము ఈ స్వాధ్యాయం అంటే బ్రహ్మయజ్ఞం అనేటటువంటి కర్మ చేత వీడు ఆ ఫలాన్ని అనేటటువంటిది వాడు పొందుతాడు అన్నదే దాని యొక్క తాత్పర్యం. అలాగా మరి యజుర్వేదాన్ని అధ్యయనం చేస్తే ఫలం ఏమిటి అని అంటే అక్కడ వాక్యం చెబుతున్నారు, యజ్జూంషి ఘృతాహుతిభి అని. యజుర్వేదాన్ని నువ్వు అధ్యయనం చేస్తే, యజుర్వేదాన్ని నువ్వు నేతితో హోమం చేస్తే దేవతలు ఏ విధమైనటువంటి తృప్తినైతే పొందుతారో ఆ విధమైనటువంటి తృప్తిని కేవలము నువ్వు యజుర్వేదమును బ్రహ్మయజ్ఞంలో అధ్యయనం చేస్తే మాత్రమే, చేసినంత మాత్రమే నీకు ఆ విధమైనటువంటి ఫలం అనేటటువంటిది కలుగుతుంది. మరి సామవేదాన్ని అధ్యయనం చేస్తే అని అంటే యత్సామాని మధ్వాహుతిభి అని వాక్యం. ఒక తేనెతో దేవతలను గూర్చి మనం హోమం చేస్తే దేవతలు ఎంతైతే తృప్తి చెందుతారో ఆ విధమైనటువంటి తృప్తిని, ఆ విధమైనటువంటి ఫలాన్ని దేవతలు మనకు అందిస్తారు. మరి యదధర్వాంగిరస సోమాహుతిభి, ఈ సోమలత అనేటటువంటి ఒకానొక తీగ, ఒక మనం రావి చెట్టు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే లత అనే ఒకానొక తీగ, దాని పేరు సోమ అని. ఆ సోమలత చేత దేవతలు అత్యంత ప్రీతిని పొందుతారట.
అట్టి లత చేత ఆ లత ద్వారా అంటే ఆ తీగ ద్వారా వచ్చినటువంటి రసం చేత వారు దేవతలు ఏ విధమైనటువంటి తృప్తిని పొందుతారో ఆ విధమైనటువంటి తృప్తిని నీవు అధ్యయన మాత్రం చేత అథర్వణ వేద అధ్యయన మాత్రం చేతనే ఆ తృప్తిని పొందుతారు అని శాస్త్రం చెప్పబడుతోంది. మరి యత్ బ్రాహ్మణాని కల్పాన్ గాథానానాశంసీరితిహాస పురాణానీతి అమృతాహుతిభి. ఒక దేవతలకు కావాల్సినటువంటిదే అమృతం. మనం ఉన్నాం, మానవులకు ఏం కావాలి అని అంటే అన్నం కావాలి. ఈ అన్నమాత్రం చేతనే వీడు తృప్తి చెందుతారు. ఈ అన్నం అనేటటువంటి చేత మనం ఎంత తృప్తినైతే పొందుతామో దేవతలు కూడా అమృతం అనేటటువంటిది, మనకు అన్నం ఏ విధంగా అయితే తృప్తినిస్తుందో దేవతలకు కూడా అమృతం అనేటటువంటి పదార్థము తృప్తినిస్తుందట. ఆ అమృతము చేత హోమము చేస్తే, ఆహుతులను ఇస్తే, తద్వారా దేవతలు దానిని స్వీకరించి వారు ఎంత తృప్తినైతే పొందుతారో అంత తృప్తిని కేవలము ఈ ఇతిహాస పురాణ గాథ నారాశంసి అంటే ఈ రామాయణ భాగవత భారత ప్రవచనముల చేత, లేదు శ్రవణ మాత్రం చేత, లేదు అధ్యయన మాత్రం చేత మాత్రమే వారు తృప్తి చెందుతారు. మనమేదో కూర్చొని మళ్ళీ యథావిధిగా అక్కడ హోమాలు చేసుకుంటూ వారిని తృప్తి చెందాల్సినటువంటి తృప్తి పరచాల్సినటువంటి పని లేదు. కేవలము మీరు అధ్యయనం చేస్తే చాలు, లేదా శ్రవణం చేస్తే చాలు, వీటి చేత మాత్రమే వారు దేవతలు అనేటటువంటి వారు తృప్తి పొందుతారు. దేవతలు తృప్తి పొందారు అంటే అర్థం ఏమిటి అని అంటే ఆ తృప్తి ద్వారా మనకు ఇచ్చేటటువంటి ఫలం అనేటటువంటిది ఖచ్చితంగా వారు మనకు అందజేస్తారు అనేటటువంటిదే దీని యొక్క తాత్పర్యం. కాబట్టి నిత్యము కూడా ఖచ్చితంగా మనం ఈ భారత మహాభారత శ్రవణం కావచ్చు, లేదు భాగవత రామాయణ శ్రవణం కావచ్చు, అధ్యయనం కావచ్చు, ఒక నియమబద్ధంగా దీనిని మనం అధ్యయనం చేయాలి, చక్కగా వినాలి. అలా విన్న మాత్రం చేతనే మనకు అనేక సుఖ సౌఖ్యములు అనేటటువంటిది కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. మరి అంతటి ఫలాన్ని మనం పొందుతున్నాము అని అంటే మనం ఎలా ఉండాలి అంటే అదే చెబుతున్నారు. సంయతాత్మ, చక్కగా నువ్వు ఏకాగ్ర చిత్తంతో నీ మనస్సునంతా కూడా అదుపులో ఉంచుకొని యథావిధిగా శుచిర్భూతుడై అంటే అర్థం ఏమిటి అని అంటే శౌచాది క్రమములతో, శౌచాది కర్మల ద్వారా నువ్వు శుచిర్భూతుడవ్వాలి. ఏదో నేను స్నానం చేసేసాను, స్నానం చేసినంత మాత్రాన నేను శుచిని కాదు. మరి ఏ విధంగా శుచి అనంటే స్నానం చేసి మనం అలా కూర్చుండేటటువంటి ప్రదేశం అనేటటువంటిది శుచిగా ఉందా లేదా, దానిని మనం శుభ్రపరుచుకున్నామా లేదా, మనం కూర్చున్నటువంటి ఇంటి యందు మనం ఒకసారి చీపురు పెట్టి నీట్గా శుభ్రం చేసుకున్నామా లేదా, ఏదైనా ఒక పదార్థాన్ని మనం మధ్యలో తాగాల్సినటువంటి సందర్భం ఏర్పడితే దానిని ఎత్తి తాగడం అలవాటు చేసుకోవాలి. దాన్ని అలాగే తాగి ఎంగిలి చేసి చేతులు కూడా మనం కడుక్కోకుండా ఇంకొక పదార్థాన్ని, ఇంకొక పుస్తకాన్ని మనం ఈ విధంగా ముట్టుకోకూడదు, చేయకూడదు. శుచిర్భూత్వ అనంటే ఖచ్చితమైనటువంటిది. అధ్యయనం మనం చేస్తున్నాం, ఏదో మనకు అనిపించింది, ఆకలి అనిపించింది, వెంటనే దాన్ని తింటూ ఉంటాం. ఇంకొక పదార్థాన్ని ఏదో తింటూ ఉంటాం, వింటూ ఉంటాం, ఇంకొక పదార్థాన్ని తింటూ ఉంటాం, ఇక్కడ చదువుకుంటూ ఉంటాం, శ్రవణం చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. ఒకవేళ మనకి ఏదైనా సరే ఇబ్బంది అనిపిస్తే తినాలి. ఎలా తినాలి అని అంటే ఎంగిలి కాకుండా తినాలి. యథావిధిగా మళ్ళీ దాన్ని దీక్షగా మనం కూర్చోవాలి, చక్కగా వినాలి. అందులో చెప్పబడినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను తూచా తప్పకుండా పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంత అవకాశం ఉంటే అంత మనం ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే దానికి సాఫల్యత అనేటటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. ఈ విధంగా వీడు శుచిర్భూత్వ, ఆ విధంగా వాడు ఉన్నటువంటి వాడై ఈ భారతాన్ని మనం అధ్యయనం చేయాలి. ఇలా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో తేషాం శ్రాద్ధాని తేజాని శ్రుత్వా భారతం బ్రాహ్మణేభ్యో యథాశక్త్యా భక్త్యా చ భరత ఋషభ మహాదానాని తేజాని రత్నాని వివిధాని చ. సరే, ఈ విధంగా మనం యథావిధిగా ఒక్కొక్క పర్వ చొప్పున మహాభారతంలో మనం అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయా సందర్భాలలో ఎవరెవరైతే కాలం చెంది ఉన్నారో వారిని ఉద్దేశించి యథావిధిగా శ్రాద్ధాది ప్రక్రియలను చేస్తూ ఆ తదుపరి బ్రాహ్మణేభ్యో యథాశక్త్యా
భక్త్యా చ భరతర్షభ మహాదానాన్ని దేయాని. ఈ విధంగా ఉన్నటువంటి దానములు ఏవైతే ఉన్నాయో ఆ వివిధమైనటువంటి రత్నములను మహాదానములను వారికి విప్రులకు దానం చేసి యథావిధిగా మహాభారత శ్రవణం అనేటటువంటిది అధ్యయనం అనేటటువంటిది చెయ్యాలి అని చెప్పబడుతోంది. అవి ఏవి అనంటే చెబుతూ ఉన్నారు. ఆ దానములు ఏవి అనంటే గావహ గోవు కానీ, లేదు కాంస్యోపదోహాశ్చ ఒక పాలు పితకడానికి ఉపయోగపడేటటువంటి ఒకానొక కంచు పాత్రలను, అదేవిధంగా కన్యాశ్చైవ స్వలంకృతాః ఈ చక్కగా అలంకరింపబడినటువంటి కన్యలను, లేదు ఆవిడ ఇంకా ఏ విధంగా ఉండాలట అనంటే సర్వకామ గుణోపేతాః ఆ స్త్రీ అంటే ఆ కన్య అనేటటువంటి వారు ఎలా ఉండాలి అనంటే అన్ని కోరికలతో కూడినటువంటి సమస్తమైనటువంటి గుణములతో కూడినటువంటి చక్కని గుణములతో కూడినటువంటి స్త్రీ కన్య అయి ఉండాలట. ఇంకా ఇంకా ఏమేమి అనంటే ఇక్కడ యానాని వివిధానిచ ఇంకా రకరకాల యానములు వాహనములు కావచ్చు, లేదు భవనములు కావచ్చు, లేదు భూమి కావచ్చు, లేదు వాసాంసి కాంచనం వస్త్రము కావచ్చు, లేదు కాంచనం బంగారం కావచ్చు. ఈ విధంగా ఏదైనాను కూడా మనం అక్కడ దానముగా ఇవ్వటానికి అవకాశం ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, సహజంగా కన్యాశైవ స్వలంకృతాః అని చక్కగా ఒక పదాన్ని వినియోగించారు. మనం సహజంగా చూస్తూ ఉంటే మన సనాతన సాంప్రదాయంలో వివాహంలో కూడా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాగ సుధీమతే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థ సిద్ధగే అని మనం చక్కగా చెప్పుకుంటూ ఉంటాం. అలా చెప్పి యథావిధిగా అక్కడ కన్యాదానం చేస్తూ ఉంటాం. అక్కడ కన్యా పరిగ్రహణం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెబుతున్నారు అనంటే కన్యాశైవ స్వలంకృతాః చక్కగా అలంకరింపబడినటువంటి కన్యను మనం దానం చేయాలి అని అంటున్నారు. అందులో ఆ దానము అనంటే ఇక్కడ కన్యాదానం అనే అర్థము. ఈ వివాహ ఘట్టంలో ఉన్నటువంటి కన్యాదాన ఘట్టంలో కొన్ని భేదాలు మనం తెలుసుకుందాం. అంటే వివాహంలో ఉన్నటువంటి భేదాలను కొద్దిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వివాహం అనేటటువంటిది సహజంగా 8 రకములుగా చెప్పబడి ఉంది మన శాస్త్ర రీత్యా. అది ఏమి అనంటే మొట్టమొదటిది బ్రాహ్మ వివాహం అని పిలువబడుతుంది. బ్రాహ్మ వివాహం అనంటే ఏమిటి అనంటే శాస్త్రం చెబుతోంది అలంకృత్య కన్యాం ఉదకపూర్వాన్ దద్యాత్ యశ బ్రాహ్మో వివాహ. చక్కగా ఇక్కడ చెప్పుకున్నాం కదా, సర్వకామ గుణోపేతాః చక్కని గుణములతో కూడినటువంటి కన్యను చక్కగా అలంకరింపబడినటువంటి అనేక కాంచన అంటే బంగారు ఆభరణములతో కూడినటువంటి ఈ కన్యను అలంకృత్య కన్యాం అలా చక్కగా అలంకరించి ఉదకపూర్వాన్ దద్యాత్ ఉదకాన్ని అంటే నీటి ద్వారా ఒకరికి అక్కడ ఉన్నటువంటి వరుడికి దానం చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానిని బ్రాహ్మ వివాహం అని పిలువబడుతుంది. ఇది మొట్టమొదటి వివాహం. అలా వివాహం జరిగితే తస్యాం జాతః ఆ వివాహం జరిగిన పిమ్మట వారి ఇరువురికి కూడా అంటే వధూవరులు ఇరువురికి భార్యాభర్తలు ఇరువురికి కూడా ఉద్భవించినటువంటి వాడు పుట్టినటువంటి వాడు పుత్రుడు ఎవరైతే ఉన్నారో వారు ద్వాదశపరాన్ పునాత్యుభయతః. ఎలాగూ అనంటే వీరి ఈ భార్యాభర్తలకు పుట్టినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఈ పుత్రుడు ఇటు తండ్రి నుండి వెనకటి 12 తరములను ముందు రాబోయేటటువంటి 12 తరములను అంటే 12 12 24 తరములను వీడు అంత గొప్పవాడైతేనే ఈ రాబోయేటటువంటి 12 తరములు కావచ్చు, లేదు ముందు ఉన్నటువంటి 12 తరములను కావచ్చు, మొత్తం ఈ 25 మందిని కూడా వీడు తరింపచేసేటటువంటి శక్తి వాడిలో ఉంటుందట. ఖచ్చితంగా తరిస్తాడట కేవల బ్రాహ్మ వివాహం చేత. అంత గొప్పగా చెప్పబడుతోంది మన వివాహ సాంప్రదాయం. కానీ ఇప్పుడు ఏమవుతోంది, అంతా కూడా వివాహం చేసుకునే సమయానికి ముహూర్తం చేసుకునే సమయానికి మనం ఎంతసేపు కర్మ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో అది
ఇతర లౌకికమైనటువంటి వ్యాపారముల మీద మనం కర్మను ఎప్పుడు కూడా మనస్సుని అక్కడ కేంద్రీకృతం చేస్తున్నాం. దానివలన కలిగేటటువంటి ఫలం ఏమిటి? అంత ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం, లక్షల ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం, అంతమందికి భూరి భోజనములను పెడుతూ ఉన్నాం. భూరి భోజనం అంటే వారికి ఏ పదార్థం కావాలో ఆ పదార్థాన్ని మనం చక్కగా 1 కాదు 2 కాదు 30-40 రకాలు వండి భోజనాలు పెట్టించేటటువంటి వివాహ పద్ధతులు కూడా మనం చక్కగా చూస్తూ ఉన్నాం. మరి అంత ఖర్చు పెట్టి అంత చేస్తూ ఉన్నాం దేని కొరకు అనంటే ఈ మూలం అనేటటువంటిది లోపించకుండా ఉండుట కొరకు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ సాంప్రదాయంకి వచ్చేసరికి ఇవన్నీ అంగమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా చేసుకుంటున్నాం. మూలం ఏదైతే ఉందో మనం గణపతి పూజ కావచ్చు, లేదు పుణ్యాహవచనం కావచ్చు, లేదు కన్యాదానం చేసేటటువంటి ఘట్టం కావచ్చు, మాంగళ్య ధారణ కావచ్చు, తలంబ్రాల ఘట్టం కావచ్చు, ఏదైనాను కూడా మనం అక్కడ కొంచెం నిర్లక్ష్యం లేటుగా రావడం కావచ్చు, లేదు అక్కడ ఫోటో అతనికి కొంచెం మనం ఎక్కువ సమయాన్ని కేటాయించడం కావచ్చు. దీనివల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఏమైనటువంటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనం కావచ్చు, మనకు ఆనందం ఉండొచ్చు కాక, కానీ మన శాస్త్రంలో చెప్పినట్లుగా ఫోటోలు తీసుకోవచ్చు, లేదు ఇతరమైనటువంటి వాటి మీద మనకు వ్యామోహం ఉండొచ్చు కాక, అది ఏమి అనంటే కేవలం అవి తాత్కాలికములే అని మనం గుర్తుపెట్టుకోవాలి. మహర్షులు చెప్పబడినటువంటి కర్మ అంటే క్రియాశైలి ఏదైతే ఉందో ఆ శైలిని తూచా తప్పకుండా వీలైనంత వరకు మనం పాటించడానికి ప్రయత్నించాలి. అలా చేస్తే ఖచ్చితంగా వారిరువురికి పుట్టినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఇటు 12 తరములను రాబోయేటటువంటి 12 తరములను వాడు మొత్తం 25 మందిని వాడు ఉద్ధరణ చేసేటటువంటి కుమారుడై పుడతాడు అని శాస్త్రం మనకు చెప్పబడుతోంది. ఇంతేకాకుండా ఇంకొక మొత్తం 8 రకాలు అనుకున్నాం కదా, అందులో ఒకటి మాత్రమే మనం చెప్పుకున్నాం. ఇక సమయభావాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మిగిలినటువంటిది మనం యథావిధిగా తర్వాత రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక ఆచార్యుల ద్వారా అయినంత వరకు యథావిధిగా శ్లోకపారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం జనమేజయ ఉవాచ జనమేజయ ఉవాచ భగవన్ కేన విధినా శ్రోతవ్యం భారతం బుధైః ఫలం కింకే చ దేవాశ్చ పూజ్యా వై పారణేష్విహ దేయం సమాప్తే భగవన్ కించ పర్వణి వాచకః కీదృశ్చాత్ర ఏష్టవ్యస్తద్వదస్వ మే. వైశంపాయన ఉవాచ శృణురాజన్ విధిమిమం ఫలం యచ్చాపి భారతాత్ శ్రుతాత్ భవతి రాజేంద్ర యత్వం మామనుపృచ్ఛసి దివి దేవా మహీపాలా క్రీడార్థమవనింగతాః కృత్యా కార్యమిదం చైవ తతశ్చ దివమాగతాః హంతయత్తే ప్రవక్ష్యామి తచ్ఛృణుష్వ సమాహితః ఋషీణాం దేవతానాం చ సంభవం వసుధాతలే అత్ర రుద్రాస్తథా సాధ్యాః విశ్వే దేవాశ్చ శాశ్వతాః ఆదిత్యాశ్చాశ్వినౌ దేవౌ లోకపాలా మహర్షయః గుహ్యకాశ్చ స గంధర్వాః
गुह्यकाश्च स गन्धर्वाः नागा विद्याधरास्तथा नागा विद्याधरास्तथा सिद्धाधर्मस्वयंभूश्च सिद्धाधर्मस्वयंभूश्च मुनिः कात्यायनो वरः मुनिः कात्यायनो वरः गिरयः सागरा नद्यः गिरयः सागरा नद्यः तथैवाप्सरसाङ्गणाः तथैवाप्सरसाङ्गणाः संवत्सराश्चैव ग्रहाः संवत्सराश्चैव आयनान्वृतवस्तथा आयनान्र्युतवस्तथा स्थावरं जङ्गमं चैव स्थावरं जङ्गमं चैव जगत्सर्वं सुरासुरम् जगत्सर्वं सुरासुरम् भारते भारतश्रेष्ठ भारते भारतश्रेष्ठ एकस्थमिह दृश्यते एकस्थमिह दृश्यते येषां श्रुत्वा प्रतिष्ठानम् तेषां श्रुत्वा प्रतिष्ठानम् नाम कर्मानुकीर्तनात् नाम कर्मानुकीर्तनात् कृत्वापि पातकं घोरम् कृत्वापि पातकं घोरम् सद्यो मुच्येत पाण्डवः सद्यो मुच्येत पाण्डवः इतिहासमिमं श्रुत्वा इतिहासमिमं श्रुत्वा यथा वदनु पूर्वशः यथावदनुपूर्वशः संयतात्मा शुचिर्भूत्वा संयतात्मा शुचिर्भूत्वा पारं गत्वा च भारते पारं गत्वा च भारते तेषां श्राद्धानि देयानि तेषां श्राद्धानि देयानि श्रुत्वा भारत भारतम् श्रुत्वा भारत भारतम् ब्राह्मणेभ्यो यथाशक्त्या ब्राह्मणेभ्यो यथाशक्त्या भक्त्या च भरतर्षभा भक्त्या च भरतर्षभा महादानानि देयानि महादानानि देयानि रत्नानि विविधानि च रत्नानि विविधानि च गावः कांस्योपदोहाश्च गावः कांस्योपदोहाश्च कन्याश्चैव स्वलङ्कृताः कन्याश्चैव स्वलङ्कृताः सर्वकामगुणोपेताः सर्वकामगुणोपेताः यानानि विविधानि च यानानि विविधानि च भवनानि विचित्राणि भवनानि विचित्राणि भूमिर्वासांसि काञ्चनम् భూమిర్వాసాంసి కాంచనం. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం పారాయణం చేసుకున్నాం. ఇక స్వామివారి యొక్క సంకీర్తన చెగటానికి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు రాజేష్ గారు వారి బృందం అంతా కూడా సిద్ధంగా ఉన్నది. మనం చక్కగా నామ సంకీర్తన చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద
వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద హిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద జగదాధర గోవింద గిరిజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కసులువాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద ఆది రామ ప్రియ గోవింద
హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజునుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 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 గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద భట్టికాసులవాడ వనజనాభ గోవింద గోవింద అడుగడుగుల దండాలవాడ అనాథరక్షక గోవింద 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 చక్కగా గోవిందనామ సంకీర్తన మనం చక్కగా చేసుకున్నాం. ఇక క్షమాప్రార్థనాది మంగళాంతంగా ఈ రోజుటిని చక్కగా మనం పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.